కోర్ట్. సినిమాలు నిర్మించడం, సంపాదించడం కోసం కాదు, ఖర్చు పెట్టడం కోసం అన్నారు హీరో నాని. కేవలం నటుడిగానే కాకుండా సంపాదించిన డబ్బుతో బలమైన కథా చిత్రాలు తీసి తన కోరికతో పాటు నూతన దర్శకులకు, నటులకు అవకాశం ఇచ్చేందుకు హీరో నాని నిర్మాతగా మారారు. నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ ఇచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. ఇందుకోసం వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పెట్టి ఆ సినిమాను మొదట నిర్మించారు. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొత్త రకమైన కాన్సెప్ట్, ఎవరో ఊహించని క్రియేటివిటీని ప్రశాంత్ వర్మ ఇందులో చూపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ప్రశంసలు కూడా అందుకుంది. దీని తర్వాత హీరో నాని సురేష్ కోలాను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ 2 అనే 2 చిత్రాల్ని విశ్వక్ సేన్, అడ్విశేష్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందించారు. ఇవి కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. మరొకసారి నాని నూతన దర్శకుడు జగదీష్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ కోర్ట్ సినిమాను నిర్మిస్తున్నారు. నిజంగా మంచి సినిమా అవ్వాలంటే అన్ని కుదరాలి, అన్ని సెట్ అవ్వాలి, అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది. అదృష్టం కోర్టుకి కుదిరింది. మరి ఈ సినిమా ద్వారా న్యాయ వ్యవస్థలో ఉన్న ఫోక్సో చట్టం ఎలాంటిదో, దాన్ని ఎలా వాడుతున్నారో, దాని చుట్టూ అల్లుకున్న కీలకమైన అంశాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తుండగా హర్ష్ రోషన్, దీప్తి గంట, శ్రీదేవి తదితరులు కథలో కీలకంగా కానున్నారు. కాగా ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ చేయాలని నాని డిసైడ్ అయ్యారు. రియల్ ఇన్సిడెంట్ మీరు అన్నట్టు రియల్ పాక్సో కేసెస్లో ఉన్న ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ కథలో కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానాలు ఇచ్చారు. కాగా నాని మాట్లాడుతూ ఈ సినిమాలో సృష్టించిన అంశం చాలా సున్నితమైనది. ఇలాంటి కథలు చెప్పేటప్పుడు చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకు పోకూడదు. అందుకే దర్శకుడు జగదీష్ దీనికోసం చాలా రీసెర్చ్ చేశాడని చెప్పారు. ఈ చిత్రంలో ప్రత్యేకంగా పలానా వాళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం. నాకు ప్రియదర్శి చేసిన బలగం చాలా ఇష్టం, కానీ ఈ కోర్ట్ తన కెరీర్లో అత్యుత్తమ చిత్రంగా బలగంతో పోటీ పడుతుందని నమ్ముతున్నానని తెలిపారు. అలాగే హర్ష, శ్రీదేవి నటన, వాళ్ళ అందమైన ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా పూర్తయ్యేసరికి తప్పకుండా అందరికీ పోక్సో చట్టం గురించి ఒక అవగాహన వస్తుంది. సినిమా చూశాక అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడతారని, అంత బాగుందని తెలియజేశారు. తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరిని అతిథిగా పిలవాలో మీరు చెప్పండి, వారినే పిలుస్తానని తెలిపారు. తాను సినిమాలను నిర్మించేది సంపాదించడం కోసం కాదు, ఖర్చు పెట్టడం కోసం అని అన్నారు. తాను నిర్మించబోయే చిరంజీవి శ్రీకాంత్ వదిల యాక్షన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అనంతరం నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ నాకు కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ కథ విన్నప్పుడు అందరికీ స్ఫూర్తినిచ్చే సినిమా అవుతుందని అనుకున్నా. దీన్ని చూశాక తప్పకుండా న్యాయ వ్యవస్థ పైన, న్యాయవాదులపైన గౌరవం రెట్టింపు అవుతుందని నమ్ముతున్నారు అని తెలిపారు. అందరూ ఈ సినిమా చూడాలని, ఆదరించాలని కోరుకుంటున్నారు. కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు?